హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా. ఈ ఉప్మా రెసిపీల్లో సేమియా ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోండి. పాన్లో 1 కప్పు నిండుగా సేమియా వేసుకోండి. సేమియా వేసిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు సేమియాను కంటిన్యూస్గా గరిటెతో తిప్పుకుంటూ మాడిపోకుండా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అదే బాండిల్లో నెయ్యి వేసి ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేయించిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు అలాగే అల్లం తురుము వేసుకోండి. 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయించి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి దోరగా వేయించండి. ఇందులోనే 2 స్పూన్ల క్యారెట్ ముక్కలు, 2 స్పూన్ల బీన్స్, తరిగిన వెజిటబుల్స్ ని 5-10 నిమిషాలు. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేయాలి. ఒకసారి ఉప్మాని కలిపి మళ్ళీ ఉప్మాని 5-10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, పొడి పొడిగా ఉంటుంది.